హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఇప్పుడు మనం మన గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత మహిమాన్వితమైన మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఒక క్షేత్రం గురించి చెప్పుకుందామండి. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఎంట్రన్స్లో మరకతలింగం ఉంటుంది. ఇదైతే ఇంకా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదండి గుడి. ఇది ఇంకా చాలా వర్క్ ఉంది. పెద్ద పెద్ద గ్రాండ్ బండలతోటి ఇక్కడ మనం అది చేయడం చూస్తున్నామండి. ఇంకా అవ్వలేదండి. మీకు కనిపించేదే పెద్ద శివలింగం నంది అండి. దాని గురించి కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు మనం గుడి లోపలికైతే వెళ్దాం. అసలు గుడి గురించి ఏంటనేది మనం తెలుసుకుందామండి. ఈ ఆలయానికి అంటే ప్రధాన విశేషాలు, ఆకర్షణలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శ్రీ మహాకాళి అండ్ శ్రీ మహాకాళేశ్వర స్వామి అండి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన శ్రీ మహాకాళి అమ్మవారు ఉజ్జయిని శైలిలోని శ్రీ మహాకాళేశ్వర స్వామివారితో కలిసి భక్తులకు దర్శనమిస్తారండి. ఇక్కడ 2024 జనవరి 22న ఈ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు 101 అడుగుల బృహత్ శివలింగం అండి. అది ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన దాదాపు 101 అడుగులు 101 అడుగుల ఎత్తైన భారీ శివలింగం ఆకృతి నిర్మాణం ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుందండి. అదేవిధంగా మన కోటిలింగాల ప్రతిష్ఠ అండి. నర్మదా నదిలో సహజ సిద్ధంగా లభించే బాణలింగాలు అంటారండి. ఈ బాణలింగాల రూపంలో ప్రతిష్ఠించే బృహత్తర ఆధ్యాత్మిక ప్రాజెక్టుగా ఇది వేగంగా రూపుదిద్దుకుంటున్నదండి. అండ్ బాణలింగాలు కూడా ఇక్కడ ఒక 1 కోటి పైన ఉన్నాయండి. ఈ ఆలయం కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ 108 పిల్లర్లు అండి. దాని గురించి కూడా మీకు నేను చెప్తాను. మనం ఇంకా దగ్గరికి వెళ్ళలేదండి. దగ్గరికి వెళ్ళి మీకు దాని గురించి చూపిస్తానండి. ఈ కోటిలింగాలని ఏదైతే చెప్తున్నామో దాని యొక్క నమూనా అండి. మధ్యలో ఉన్నది 101 అడుగుల శివలింగం అండి. అది ఆ చుట్టూ మీకు ఇవన్నీ కనిపించాయి నర్మదా నదిలో లభించేటువంటి బాణలింగాలండి. ఇవి చూస్తున్నారు కానీ మీ వీడియోలో దగ్గరికి ఇవి బాణలింగాలండి. ఈ విధంగా ఉంటాయండి. అవి లోపల కూడా మీకు అన్నీ అది ట్రేస్లో అట్లా కనిపించాయండి. మొత్తం ఎక్స్లా కనిపించే కూడా బాణలింగాలండి. ఇవి చాలా వెడల్పుగా చాలా పొడవుగా ఉంటుందండి. సుమారు 2 ఎకరాల్లో ఉన్నట్టు ఉంటుందండి ఈ యొక్క శివలింగం. ఈ బాణలింగాలు అయితేనేమి చిన్న చిన్న శివలింగాలండి. 1 కోటి లింగాలండి ఇవైతే. ఇక్కడ మధ్యలో ఒకటి పెద్దది అండి శివలింగం. దాన్ని బృహత్ శివలింగం అంటే బ్రహ్మసూత్ర లింగం అండి. ఇది నాగసాధువులతోటి ప్రతిష్ఠించడం జరిగిందండి. దాని మీద మంచి నాగసర్పం బొమ్మ కూడా అద్భుతంగా వేశారండి. అది కూడా మీకు కనపడుతుంది వీడియోలో. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ శివలింగానికి ఎదురుగా మహానంది ఉంటుందండి. దాదాపు అది కూడా 33 నుంచి 47 అడుగుల ఎత్తు అండి. 50 అడుగుల పొడవుతో చెక్కిన భారీ నంది విగ్రహం అనండి. అది మీరు ఇందాక వీడియోలో చూసారు. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఆలయానికి వెనక భాగంలో ఉన్నామండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఆలయానికి వెనక భాగంలో. ఇదంతా ఇక్కడ నుంచి చుట్టూ పంట పొలాలు ఉంటాయండి. ఇంకో శివలింగం ఆ విధంగా ఉంటుందండి. మధ్యలో పెద్ద శివలింగం అండి. నాగసర్పం అని చెప్పాను కానీ మీకు చూపిస్తాను చూడండి. ఇదే అండి నాగసర్పం. అండ్ ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. ఇది 101 అడుగుల బ్రహ్మసూత్ర శివలింగం అండి. ఇదైతే చుట్టూ త్రినేత్రంతో ఉంటాయండి. ఇవి బ్రహ్మసూత్రం అండి. మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో. ఈ విధంగా ఉంటుందండి శివలింగం. 101 అడుగులండి. చుట్టూనే మాత్రం చిన్న చిన్న నర్మదా నదిలో నరికే బాణలింగాలండి. ఇదైతే అమ్మవారు ఇక్కడ మహాకాళి అమ్మవారండి కొలువు తీరారండి. ఇక్కడ మన ఉజ్జయిని స్థాయిలో ఉంటుంది. పక్కన కూడా ఒక శివలింగం ఉంటుందండి. ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగం అండి పక్కన ఉన్నటువంటిది. ఇది నల్ల రాతితోటి చేసినటువంటి శివలింగం అండి. ఇప్పుడైతే మనం వచ్చిన వేళైతే పూజలు అయితే అయిపోయాయండి. సో మధ్యాహ్నం సమయంలో వచ్చాం. సో మనకైతే అవకాశం ఇచ్చారు వీడియో తీసుకోవడానికి. పక్కన మళ్ళీ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ. ఇది కూడా నల్ల రాతితో చెప్పారండి. ఇది వీడియోలో మీకు కనిపించారు. ఇది మీరు ప్రత్యక్షంగా చూస్తే చాలా ముగ్ధ మనోహరంగా ఉంటాడండి వినాయకుడు. నల్ల రాతితోటి చెక్కబడి నల్ల రాతితోటి చేశారండి విగ్రహాలన్నీ. మహాకాళి శివుడు మొత్తం ఈ విగ్రహాలన్నీ ప్యూర్ బ్లాక్ స్టోన్ తోటి ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయండి చూడడానికి. ఈ మండపం కూడా 108 పిల్లర్స్ తోటి రెడీ చేశారండి. ఇది చూడండి ఎంత బాగుందో పిల్లర్ కూడా. ఇది ఒక మంచి ఓల్డ్ ఆర్కిటెక్ట్ వచ్చే విధంగా చేశారండి ఈ మండపం. 108 పిల్లర్స్ తోటి ఇట్లా. ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది ఒక మన పాత కాలపు కట్టడాన్ని మనకి కనపడేలాగా చేస్తుందండి. మళ్ళీ ఇది
వచ్చేది నంది అండి ఎదురుగా. ఇది మహాకాళి అమ్మవారు అండి. పూజ అయిపోయింది. ఈ 3 విగ్రహాలండి నల్లరాతితో చేశారు. చాలా అద్భుతంగా అందంగా ఉంటాయండి నల్లరాతితో చేసినటువంటివి. మీకు ఇంకా చూపిస్తానండి. ఇంకా శివలింగం దగ్గరికి వెళ్ళి ఇక్కడ శ్రీచక్రాలు కూడా 108 శ్రీచక్రాలతో చేయబడినటువంటి గుడి కూడా ఉందండి. ఇది కూడా ఇప్పుడు మనం శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసే విధంగా మీకు నేను చూపిస్తానండి. మీరు కూడా మనసులో ప్రదక్షిణ చేస్తున్న భావాన్ని కూడా మీరు తెచ్చుకోనండి. ఇప్పుడు మనం శివలింగం చుట్టూ తిరుగుతున్నామండి. 108 అడుగుల ఎత్తున్న కోటి లింగాలు ఉన్నటువంటి శివలింగం చుట్టూ మనం తిరుగుతున్నామండి. సో మీరు కూడా మనసులో ఆ భావన చేసుకుంటే మీకు కూడా ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుందండి. ఈ ప్రదక్షిణ చేసిన పుణ్యం. ఇదైతే చాలా అద్భుతమైన కట్టడం అండి. ప్రతి ఒక్క శివభక్తుడు చూడాల్సినటువంటి గుడి అండి ఇది. ఆ కోటి లింగాలు ఒకే చోట, ఒక పెద్ద 101 అడుగుల బ్రహ్మసూత్ర శివలింగం ఇదంతా అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు వ్యూ చూసినారండి, అది మహాకాళి టెంపుల్. అక్కడ 45 అడుగుల ఎత్తైన సుమారు నంది విగ్రహం అండి. అది 45 నుంచి 50 అడుగుల ఎత్తుగల నంది అండి. అది ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చుట్టూ కొండలు ఉంటాయండి. పొలాలు, పంట పొలాల మధ్యలో ఉంటుందండి. ఇది ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఈ యొక్క గుడిని అయితే వీళ్ళు నిర్మించడం జరిగిందండి. మీకు నందిని కూడా మీకు నేను దగ్గరగా వెళ్ళి చూపిస్తానండి. నందికి కూడా ప్రదక్షిణ చేసే విధంగా మీకు నేను చూపిస్తానండి. ఇది మొత్తం అయితే ఇది శివలింగాలండి, కోటి శివలింగాలు. మీకు కనిపడే మొత్తం కోటి శివలింగాలండి. ఇది నంది అండి. 50 అడుగుల సుమారు ఎత్తు ఉంటుందండి ఈ నంది. ఈ నంది కూడా చాలా అద్భుతంగా అందంగా ఉంటుందండి ఇక్కడ ఈ నంది. అదేవిధంగా ఇక్కడ ఇది అమ్మవారు శివలింగాలతో పాటు శ్రీచక్రాలు కూడా ఉంటాయండి. ఇంకొక పాలరాతి శివలింగ గుడి కూడా ఉంటుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ నంది ప్రదక్షిణ అయిపోయిన తర్వాత. మీరు కూడా మనసులో భావన చేసుకోండి, మనం ప్రదక్షిణ చేస్తున్నట్టు ఈ నందికి శివలింగానికి ప్రదక్షిణ చేస్తున్నట్టు మీరు కూడా భావన చేసుకోండి. మీకు కూడా పుణ్యం అయితే వస్తుంది. కోటి శివలింగాలకి ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం అయితే మీకు కూడా వస్తుంది. దీని తర్వాత మీకు నేను శ్రీచక్రాలు, పాలరాతితో చేసినటువంటి శివలింగాల గుడి అది కూడా మీకు చూపిస్తానండి. ఇది అక్కడ మంచి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 108 శ్రీచక్రాలతోటి అది ప్రత్యేకంగా తయారు చేశారండి. ఇది శివలింగాలు పాలరాతితో చేసిన శివలింగాలు అని చెప్పాను కండి. ఇదైతే సమయం కాదు, తలుపులు అయితే వేస్తున్నాయి. మీకు దీని చుట్టూ కూడా ప్రదక్షిణలాగా చేసి చూపిస్తానండి. ఇవన్నీ తెల్ల పాలరాతితో చేసినటువంటి శివలింగాలండి. గుడి చుట్టూ ఉంటాయండి. గుడి లోపల కూడా శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ భక్తులు స్వయంగా శివలింగానికి మరియు శ్రీచక్రాలకు కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మనకు కల్పించారండి వీరైతే. ఇప్పుడైతే మనకి చుట్టూ శివలింగాలు అండి, గుడి చుట్టూ పాలరాతి శివలింగాలు. దానికైతే ప్రదక్షిణ చేస్తున్నాం. మీరు కూడా అదే విధంగా భావించండి. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి, శుక్రవారాలు, దసరా నవరాత్రులు, మహాశివరాత్రి మరియు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, భస్మాభిషేకాలు మరియు చండీ హోమాలు బాగా నిర్వహిస్తారండి. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి ఈ క్షేత్రంలో. భక్తులు నిత్యం వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారండి. వారి కోసం అని చెప్పి అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మీరు చూడండి, ఇవన్నీ పాలరాతితో చేసినటువంటి శివలింగాలండి. గుడి చుట్టూ ఉంటాయండి. ఈ యొక్క 1000కి పైన ఉంటాయండి ఇక్కడ శివలింగాలు. మనం ప్రదక్షిణ చేసాం. నెక్స్ట్ మనం ఇది మన భూగర్భంలో నిర్మిస్తున్నటువంటి మహాకాళి టెంపుల్ అండి. ఇది చాలా లోతుగా ఉంది. ఎన్ని అడుగులు అనేది మనకైతే కరెక్ట్గా తెలియదండి. విగ్రహం అయితే సుమారు నంది ఎంత ఎత్తుందో అంతకంటే కొంచెం ఎక్కువగానే ఉందండి విగ్రహం అయితే. ఇది అండర్గ్రౌండ్లో పెద్ద పెద్ద రాళ్ళతోటి అయితే నిర్మిస్తున్నారండి. లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు వీళ్ళు. కిందికి మెట్లు, లిఫ్ట్ ఈ రెండు కల్పిస్తున్నారండి. ఇవి పూర్తయితే మాత్రం
చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళతోటి అయితే నిర్మించారండి. ఈ యొక్క గుడిని నిర్మిస్తున్నారు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు. ఇది చాలా అద్భుతమైనటువంటి గుడి అండి అండర్‌గ్రౌండ్‌లో మహాకాళి. సో మీరైతే ఇప్పుడు మహాకాళి టెంపుల్ అయితే చూస్తున్నారండి. ఇది ప్రధాన దేవత ఇక్కడ మహాకాళి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన భూగర్భంలో నిర్మిస్తున్నటువంటి మహాకాళి టెంపుల్ అండి. ఇది చాలా లోతుగా ఉంది. ఎన్ని అడుగులు అనేది మనకైతే కరెక్ట్‌గా తెలీదండి. ఈ విగ్రహం అయితే సుమారు నంది ఎంత ఎత్తుందో అంతకంటే కొంచెం ఎక్కువగానే ఉందండి విగ్రహం అయితే. ఇది అండర్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద రాళ్ళతోటైతే నిర్మిస్తున్నారండి. లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు వీళ్ళు కిందికి. మెట్లు, లిఫ్ట్ ఈ 2 కల్పిస్తున్నారండి. ఇవి పూర్తయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళతోటైతే నిర్మించారండి. ఈ యొక్క గుడిని నిర్మిస్తున్నారు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు. ఇది చాలా అద్భుతమైనటువంటి గుడి అండి అండర్‌గ్రౌండ్‌లో మహాకాళి. సో మీరైతే ఇప్పుడు మహాకాళి టెంపుల్ అయితే చూస్తున్నారండి. ఇది ప్రధాన దేవత ఇక్కడ మహాకాళి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.